अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितवागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनहं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमभेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణిమివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టారకులు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా నిన్నటి రోజున 39వ శ్లోకాన్ని అనుసంధానం చేశాం. క్రిందటి 3 శ్లోకాలలో భట్టర్ వారు తల్లిని దర్శింపచేస్తూ తల్లి దగ్గరికి మనందరినీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ తల్లిని దర్శింపచేస్తూ ఆవిడ దివ్యమంగళ విగ్రహాన్నంతటినీ కూడా మన చేత అనుభవింపచేస్తూ ఆ తర్వాత ఆ తల్లి యొక్క పాదార విందములకి శరణాగతి దాసోహ సమర్పణం చేయించారు. నిన్నటి శ్లోకంలో సురభిత నిగమాంతం వందిషీయే ఇందిరాయాః తవ కమల పలాస ప్రక్రియం పాదయుగ్మం వహతి యదుపమర్దైః వైజయంతీః మాంబః ప్లుతిభిరివ నవత్వం కాంతబాహాంతరాళే. తల్లి యొక్క పాదపద్మాల యొక్క వైభవాన్ని తెలియచేస్తున్నారు. పద్మం అంటే సహజంగా దానికి ఉండేటటువంటి గుణములన్నిటినీ కూడా తెలియచేస్తూ తల్లి యొక్క పాదపద్మముల యొక్క సంబంధం చేత ఆ లక్షణములన్నీ కూడా మిగిలిన వాటిల్లో కూడా గొప్పగా ప్రకాశిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏ పాదపద్మాలను వర్ణించడం వల్ల నిగమాంతములకు ఒక సౌరభం సంతరించుకుంటున్నాయో అంటే ఉపనిషత్తులకి ఒక సౌరభం అనేటటువంటిది వస్తోందో, ఏ పాదపద్మములు అతి సుకుమారంగా ఉన్నాయో, కమల పలాస ప్రక్రియం తామర పుష్పము యొక్క రేకులు ఎంత సుకుమారంగా ఉంటాయో అంత సుకుమారమైనటువంటి పాదపద్మములను, ఇంకా ఆ పాదపద్మములు ఎలాంటివి అంటే వహతి యదుపమర్దైః వైజయంతీః మాంబః ప్లుతిభిరివ నవత్వం కాంతబాహాంతరాళే. లక్ష్మీదేవి యొక్క ప్రియుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క బాహాంతరాళము 2 బాహువుల మధ్య ఉన్నటువంటి ఆ ప్రదేశంలో అంటే వక్షసీమలో నిత్యము ఉండేటటువంటి వైజయంతి అనేటటువంటి మాల అది నవత్వం వహతి, నిత్యము నవనవలాడిపోతూ ఒక నవత్వాన్ని సంతరించుకుంటోంది అంటే దానికి కారణం నీ పాదపద్మములే తల్లి. యదుపమర్దైః నిత్యము ఆ వైజయంతి మాల నీ పాదార విందాలతోటి సంఘర్షణ ఏర్పడి ఒక సంపర్కం ఏర్పడి హిమాంబః ప్లుతిభిరివ ఒక పుష్పమాలికను నవత్వం కలిగి ఉండడం కోసం మనం ఎలా అయితే నీళ్లు చిలకరిస్తూ దాన్ని నవత్వాన్ని ఎలా అయితే మనం కాపాడుతూ ఉంటామో అలా ఎప్పుడు లక్ష్మీదేవి యొక్క పాదపద్మము ఆ వైజయంతి మన వనమాలకి సంపర్కం అవుతోందో, దానిని స్పృశిస్తున్నాయో, పాదపద్మములు ఆ వైజయంతి మాలతోటి సంఘర్షిస్తున్నాయో ఆ క్షణంలో ఆ తల్లి పాదపద్మముల్లో ఉండేటటువంటి ఆ శీతలత్వం అంతా కూడా వనమాల స్వీకరించి అది నవత్వాన్ని నిత్యము సంతరించుకుంటోంది. అందుకని పెరుమాళ్ళ పక్షసీమలో ఉండేటటువంటి వనమాల వైజయంతి మాల అని చెప్పబడేటటువంటి ఆ మాల నిత్యము కూడా నవత్వంతో భాసిస్తోంది. వాడిపోవటం అంటూ తెలియకుండా నిత్యము కూడా నవత్వం కలిగి ఉండడానికి కారణం ఆ తల్లి పాదార బిందాల కింద పడడమే అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియచేస్తూ అలాంటి గొప్ప పాదపద్మములు కలిగినటువంటి ఓ తల్లి నీ పాద పద్మములని
వందిషీయ నమస్కరిస్తున్నాను, వాటిని స్తుతిస్తున్నాను అని భట్టర్ వారు క్రిందటి శ్లోకంలో చెప్తున్నారు. తల్లి యొక్క తల్లిని మనం చేరటము, తల్లిని సేవించడము, తల్లి యొక్క పాదార విందాలకి దాసోహం సమర్పించటము చేసిన తర్వాత ఆ తల్లిని మనం నేరుగా కోరుకోకపోయినా మన మనసులో ఉన్నటువంటి ఆ అభిప్రాయాన్ని తెలుసుకొని ఆ తల్లి తన చూపులను మన వైపు తప్పకుండా ప్రసరింపచేస్తుంది. ఆ తల్లి ఎవరొచ్చారు నన్ను సేవించడానికి, ఎవరొచ్చారు భట్టర్ వారితోటి అని మనందరి వైపు కూడా తన కటాక్షములన్నిటినీ కూడా ప్రసరింపచేస్తోంది శ్రీరంగనాయకి. ఆవిడ ప్రసరింప చేయకపోయినా కూడా మనం ఆవిడ్ని చూస్తున్నాం. ఇప్పుడు ఎదురుగుండా భట్టర్ వారు రంగనాయకి సన్నిధికి చేర్చి మనందరినీ రంగనాయకిని సేవింపచేస్తున్నారు. రెండు విధాలు. ఎయిదర్ ఆవిడ మనని కటాక్షించడం అంటే మనని చూడటము, లేకపోతే మనం ఆవిడ్ని సేవించడము, ఏదో ఒకటి జరుగుతోంది. ఆ జరగడంలో ఉండేటటువంటి ఒక గొప్పతనాన్ని చెప్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. ఎవరి మీద అయితే ఆ తల్లి కటాక్షములు పడతాయో వారెలా ఉంటారు, తల్లి కటాక్షం పడకపోయినా ఎవరు నిత్యము ఆ తల్లిని సేవిస్తూ ఉంటారు అంటే ప్రత్యక్ష సమంగా ఆవిడ్ని చూస్తూ ఆ దివ్యమంగళ విగ్రహాన్ని కన్నులలో నిలుపుకుంటూ ఉంటారో వారికి కలిగేటటువంటి భాగ్యం ఎలాంటిది, వారికే అంత గొప్ప భాగ్యం కలిగితే ఆ కటాక్షాలను ఏమని పొగడాలి, ఆ కటాక్షాల యొక్క వైభవాన్ని ఏమని పొగడాలి అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. లక్ష్మీ కటాక్ష వైలక్షణ్యాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఆ కటాక్షముల యొక్క వైభవం వర్ణించడానికి అలవి కానటువంటిది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు భట్టర్ వారు అందంగా ఈ శ్లోకంలో. 3 విషయాలు. ఒకటేమో ఎవరి మీదైతే లక్ష్మీదేవి కటాక్షములు పడుతున్నాయో వారు గొప్ప వైభవాన్ని సంతరించుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఎవరు లక్ష్మీదేవిని నిత్యము కూడా సేవిస్తూ ఉన్నారో, తమ కన్నులతోటి నిత్యము ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ ఉన్నారో వారికి కలిగేటటువంటి వైభవాన్ని చెప్తూ, నిన్ను చూసినటువంటి వారికి నీ చూపులు పడినటువంటి వారి వైభవమే ఇంత గొప్పగా ఉంటే ఇక నీ కటాక్షముల వైభవం మేమెక్కడ చెప్పగలము తల్లి అని అందంగా భట్టర్ వారు చమత్కారంగా ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. తీసుకువెళ్లారు భట్టర్ వారు, తల్లి సన్నిధికి చేర్చారు. తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్నంతటినీ కూడా చూపించారు, సేవింపచేశారు. తల్లి యొక్క పాదపద్మాలను ఆశ్రయించేటట్టుగా చేశారు. ఇప్పుడు ఫలానుభవం అంటే ఆ తల్లి మనని కటాక్షిస్తూ ఉంటే ఆ కటాక్షములు అనుభవించేటటువంటి జీవుడు పొంగిపోయేటటువంటి స్థితి, ఆయనకి కలిగేటటువంటి ఆనందమంతా కూడా వర్ణనాతీతమైనటువంటి ఆనందం. ఆ కటాక్షములు అనుభవించేటటువంటి వారు ఆ పొందేటటువంటి ఆనందము మాటలలో చెప్పలేనటువంటిది అని అందంగా తెలియజేస్తున్నారు భట్టర్ వారు. ఆ కటాక్షముల యొక్క వైభవాన్ని ఆస్వాదించినటువంటి వారు కాబట్టే భట్టర్ వారు అందంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనం కూడా తల్లి కటాక్షాలను అనుభవిస్తూ ఉంటాం, కానీ అది మన మాటలతో చెప్పడానికి ఆ అలవి కానటువంటి ఒక భావన, మనసులో ఉండేటటువంటి భావన. పోనీ అది ఏదో ప్రయత్నించి చెప్దామా అంటే అంత అందమైనటువంటి మాటలు మనకి రావు, అంత జ్ఞానము మనకి లేవు. మహనీయులు అందరూ కూడా గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఆ తల్లి కటాక్షములను అనుభవించి ఆ అనుభవం మనసులో ఇమడక అది బయటకి శ్లోక రూపంలో, వాగ్ రూపంలో ప్రవహిస్తే అందమైనటువంటి శ్లోకాలు మనందరికీ అందాయి. అలా అందినటువంటి క్రమంలో భాగంగా ఈ శ్లోకాన్ని మనందరికీ కూడా అందిస్తున్నారు భట్టర్ వారు. మన మాటలతోటి చెప్పలేనటువంటి ఆ దివ్యానుభవాన్ని ఒక శ్లోక రూపాన్ని కూర్చి ఆ అనుభవాన్ని అంతటినీ కూడా మనకు అందిస్తున్నారు భట్టర్ వారు. దానికి వ్యాఖ్యానం కూడా ఏదో మనం తలుచుకుంటేనో చదువుకుంటే ఆ అనుభవం ఎంతో గొప్పగా ఉంటుంది. వ్యాఖ్యానం పెద్దలందరూ కూడా అనుగ్రహించినప్పటికీ కూడా ఆ వ్యాఖ్యానాన్ని మళ్ళీ చదువుకొని దాన్ని తిరిగి చెప్పాలి అంటే అది మాటలకు అందనటువంటి గొప్ప అనుభూతి. ఆ వ్యాఖ్యానాన్ని చదువుకుంటే కూడా గొప్ప అనుభూతి కలుగుతుంది. అలాంటి గొప్ప అనుభవాన్ని పెద్దలు అందించినటువంటి ఆ వ్యాఖ్యానాన్ని కూడా చదువుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తల్లి కటాక్ష వైభవాన్నంతటినీ కూడా తల్లి సన్నిధిని చేరి ఆవిడ పాదార విందాలకి దాసోహ సమర్పణ చేస్తే మనకి కలిగేటటువంటి ఆ ఆనందానుభవం అంతా కూడా తెలియచేస్తూ ఆ ఆనందానుభవానికి కారణమైనటువంటి కటాక్షముల యొక్క వైభవాన్ని తెలియచేస్తున్నారు భట్టర్ వారు. ఈ శ్లోకాన్ని 40వ శ్లోకాన్ని అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. రామ్జీ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నానండి.
శ్రీగుణరత్న కోశంలో 40వ శ్లోకం. త్వత్ స్వీకార కళావలేప కలుషా రాజ్ఞాం దృశో దుర్వచాః నిత్యం త్వన్మధుపాన మత్తా మధుపా శ్రీనిర్భరాభ్యాం పతిం దృగ్భ్యామేవ హి పుండరీకనయనం వేదో విదామాసతే సాక్షాద్ లక్ష్మీ తవావలోక విభవః కాక్వా కయా వర్ణ్యతే. త్వత్స్వీకారకలావలేపకలుషా రాజ్ఞాం దృశో దుర్వచాః నిత్యం త్వన్మధుపానమత్తమధుపా శ్రీనిర్భరాభ్యాం పతిం దృగ్భ్యామేవ హి పుండరీకనయనం వేదో విదామాసతే సాక్షాద్ లక్ష్మీ తవావలోక విభవః కాక్వా కయా వర్ణ్యతే. లక్ష్మీ, ఓ లక్ష్మీదేవి, తవావలోక విభవః కాక్వా కయా వర్ణ్యతే. నీ అవలోకముల యొక్క వైభవాన్ని ఎలా వర్ణించగలము హే లక్ష్మి? సాక్షాత్ లక్ష్మి, సాక్షాత్ లక్ష్మి అండ్ హే లక్ష్మి, ఓ లక్ష్మీదేవి, నీ అవలోక విభవః, అవలోకములు అంటే చూపుల యొక్క విభవః శోభను, కయా ఏ విధంగా, క్వా కాక్వా ఏ రీతి చేత, వర్ణ్యతే వర్ణింపబడును అంటే ఎలా వర్ణించగలము? నీ చూపుల యొక్క వైభవాన్ని ఏ విధంగా మేము వర్ణించగలము అంటున్నారు. ఏమిటి ఆ చూపులలో ఉండేటటువంటి గొప్పతనము అంటే, రాజ్ఞాం రాజుల యొక్క, దృశః దృష్టులను, త్వత్ నీ యొక్క, స్వీకారము యొక్క, కళా కొంత చేత, నీ కటాక్షములు కొంత రాజుల మీద పడితేనే వారి యొక్క వైభవం గొప్పగా ఉంటుంది. అలాంటి రాజుల యొక్క వైభవం అంతా కూడా వారి కన్నులలో కనిపిస్తూ ఉంటుంది. వారి కన్నులని వర్ణించడమే సాధ్యం కాదు. లోకంలో రాజుల యొక్క సామ్రాజ్ఞులు చక్రవర్తుల యొక్క కన్నులు చాలా అందంగా ఉంటాయి. వారికి ఉండేటటువంటి ఐశ్వర్యం అంతా కూడా వారి కన్నులలో తాండవిస్తోందా అన్నట్టుగా వారి కన్నులు ఎర్రగా పుండరీకములుగా ఉంటాయి. అలాంటి వారి యొక్క కన్నులనే వర్ణించడానికి సాధ్యం కాదు అంటున్నారు. త్వత్ నీ యొక్క స్వీకార కళావలేప కలుషాః, నీ కటాక్షాన్ని కొంచెం మాత్రమే పొందినటువంటి వారు, అవలేప కలుషాః గర్వము చేత కలుషములైనటువంటి ఆ దృశః ఆ చూపులను, దుర్వచాః చెప్పడానికి శక్యం కానట్టుగా ఉంటాయి. రాజుల యొక్క నేత్ర సౌందర్యాన్ని పోల్చడం అంత సులభం కాదు. ఆ కన్నులలో వారి
సిరి అంతా కూడా సిరి ఐశ్వర్యం అంతా కూడా తాండవించేటట్టుగా వారి కన్నులు ఎర్రగా ఉంటాయి. కాబట్టి కవులందరూ కూడా ఒక రాజు దగ్గరకు వెళ్ళి ఆ రాజును మెప్పించాలి అంటే ఆ రాజు యొక్క సౌందర్యాన్నంతటినీ కూడా పొగిడేసిన తర్వాత ప్రత్యేకంగా ఆ రాజు యొక్క కన్నుల గురించి అందంగా చెప్తూ ఉంటారు. అలా పొగిడేటటువంటి కవులకి ఆ రాజు యొక్క కన్నుల యొక్క సౌందర్యాన్ని చెప్పడం మా వల్ల కాదు కాదు అని ఆ లోకంలో ఉన్నటువంటి కవులందరూ కూడా చక్రవర్తుల యొక్క నేత్ర సౌందర్యాన్ని పొగడలేము అని వెనక్కి వెళ్ళిపో దుర్వచాహ వచములకి దూరంగా ఉంటుంది వారి యొక్క నేత్ర సౌందర్యం. ఆ నేత్ర సౌందర్యం ఎలా కలిగింది అంటే నీ కటాక్షము వారి మీద పడడం వల్ల వారు తరగనటువంటి సంపదలకు ఈసులై వారి యొక్క సంపద అంతా కూడా ఆ కన్నులలో కనిపించేటట్టుగా గర్వము చేత ఆ కన్నులలో కనిపించేటట్టుగా ఉన్నారు. అలాంటి ఎర్రబారినటువంటి ఆ కన్నులను కవులు వర్ణించలేక మా వల్ల కాదు స్వరాజా, నీ కన్నులు ఈ లోకంలో అందమైనటువంటి వేటితోనూ మేము పోల్చి చెప్పలేము అని ఆ రాజుల దగ్గర చెప్తూ వారిని మెప్పును పొందుతూ ఉంటారు. అలా లోకంలో ఉన్నటువంటి సమర్థులైనటువంటి కవులందరి చేత ఆ నేత్ర సౌందర్యము పొగడడానికి అలవి కానటువంటిది. ఇదంతా కూడా ఎలా వచ్చిందో తెలుసా తల్లి? తవ అవలోక విభవ, నీ కటాక్షములు 1, 2 ఆ రాజుల మీద పడితే వారికి ఇంత గొప్ప సంపదలు కలిగాయి. తద్వారా వారికి ఇంత వారి కన్నులలో ఐశ్వర్యం అంతా తాండవిస్తూ ఆ కన్నులకి చక్కటి సౌందర్యం అనేటటువంటిది వచ్చింది అని మొదటి పాదంలో చెప్తున్నారు. అంటే ఎవరి మీదైతే తల్లి కటాక్షములు పడుతున్నాయో వారి కన్నులను కీర్తించడం వర్ణించడం సాధ్యం కాదు అని చెప్తున్నారు. కటాక్షములు లక్ష్మీదేవి కటాక్షములు ఎవరి మీదైతే పడుతున్నాయో వారి కన్నుల సౌందర్యము వర్ణించడానికి అలవి కానటువంటిది అని మొదటి పాదంలో చెప్తున్నారు. పోనీ ఆ తల్లి మనల్ని చూడట్లేదండి, కానీ మేము మాత్రం నిత్యము ఆ తల్లినే సేవిస్తూ ఉంటున్నాము, అప్పుడు మాకేమైనా గొప్ప వైభవం కలుగుతుందా అంటే ఎందుకు కలగదు? నిత్యము ఎవరైతే ఆ రంగనాయకిని సేవిస్తూ ఉంటారో వారి కన్నులలో అత్యంత సౌందర్యం నిండిపోతుందండి అనేటటువంటి విషయాన్ని 2-3 పాదాలలో అందంగా చెప్తున్నారు. నిత్యం త్వన్మధుపానమత్త మధుపా శ్రీనిర్భరాభ్యాం పతిం దృగ్భ్యామేవ హి పుండరీకనయనం వేదో విదామాసతే. అద్భుతమైనటువంటి మాట. త్వత్ నీ యొక్క నీవు, త్వత్ నువ్వు అని చెప్పబడేటటువంటి మధువు లక్ష్మీదేవిని ఇక్కడ రంగనాయకిని ఇక్కడ తేనెతోటి పోలుస్తున్నారు. పుష్పంలో బాగా తేనెలు ఊరుతూ ఉంటే ఆ తేనెను తాగడానికి ఒక మధుపం వస్తూ ఉంటుంది. ఆ మధుపము ఆ తేనెను తాగి 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 మత్తెక్కి అక్కడే పడుకుండిపోతుంది. అలా నువ్వు తేనె వంటి దానివి తల్లి. నువ్వు మధువైనటువంటి నిన్ను నిత్యము పానం చేసేటటువంటి మధు నిత్యం త్వన్మధుపాన మత్త మధుపం మదించినటువంటి తుమ్మెద యొక్క శ్రీహి శోభచేత నిర్భరాభ్యాం పరిపూర్ణమైనటువంటి దృగ్భ్యామేవహి నేత్ర సౌందర్యము చేతనే కదా వేదము తే నీ యొక్క పతిం ప్రియుణ్ణి పుండరీక నయనం పద్మముల వంటి నయనములు నేత్రములు కలిగినటువంటి వాడిగా విదామాసహ తెలుసుకుంటున్నాయి. పెరుమాళ్ళని వేదాలు ఎలా తెలుసుకుంటున్నాయి? పరాత్పరుడు ఎవరు అని ఎలా తెలుసుకుంటున్నాయి? ఈ శ్రీమన్నారాయణుడు ఎవరు అంటే ఎక్కడా కూడా వేదాలలో నారాయణ శబ్దాన్ని తక్కువగా ప్రయోగించినప్పటికీ కూడా పరత్వం ఏది అంటే పుండరీకాక్షుడు, పుండరీకముల వంటి నయనములు కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతనే పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని వేదములు చెప్తున్నాయి. స్వామికి ఆ పుండరీక నయనం పుండరీకత్వం అనేటటువంటిది ఎలా వచ్చింది అంటే తల్లి నిన్ను నిత్యము చూడడం వల్ల. ఎలాంటిది? దానికి ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. తుమ్మెద ఎలా అయితే పువ్వును చేరి ఆ పువ్వులలో ఉన్నటువంటి మధువునంతటినీ కూడా తాగుతూ ఆ కదలకుండా మెదలకుండా మత్తెక్కి ఆ పుష్పంలోనే ఆ మధువును తాగుతూ ఎలా అయితే అక్కడే హాయిగా సేద తీరుతూ అక్కడే ఉండిపోతుందో స్వామి కూడా
లక్ష్మీదేవిని చూస్తూ 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 ఆవిడ సౌందర్యం అనేటటువంటి మధువుని ఆస్వాదిస్తూ మత్త మధుపహ మదించినటువంటి తుమ్మెదలాగా శోభిస్తున్నాడు, పరిపూర్ణంగా శోభిస్తున్నాడు. అలా లక్ష్మీదేవిని చూస్తూ 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 ఉండడం వల్ల ఈయన కన్నులలో ఆ ఆనందం, సౌందర్యాన్ని ఆస్వాదించడం వల్ల కలిగినటువంటి అనుభవం అంతా కూడా ఎర్రబడినటువంటి కన్నులు కలిగినటువంటి వాడు అయిపోతున్నాడు స్వామి. మన హృదయంలో ఆనందం కలిగిన, దుఃఖం కలిగిన, ఏదైనా భావనలు కలిగినా అది వెంటనే కన్నులలో కనిపిస్తూ ఉంటుంది. మన మనసులో ఎక్కువ ఆనందం కలిగిందో, ఎక్కువ దుఃఖం కలిగితే అప్పుడు మన కన్నులో కొంచెం ఎర్రబడినట్టుగా ఉంటాయి. ఇక్కడ కూడా లక్ష్మీదేవిని చూస్తూ ఆనందిస్తూ ఉండడం వల్ల ఆ మధుపము తుమ్మెద ఆ తేనెను స్రవించడం వల్ల తద్వారా తనకి ఆనందం ఎలా అయితే కలుగుతోందో, నీ పతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు కూడా నిన్ను చూసి ఆయన కన్నులు ఏమైపోతున్నాయి ఏంటి? పుండరీక నయనం, ఎర్రని పద్మముల వంటి నయనములైపోతున్నాయి తల్లి. అలా కన్నులు కలిగినటువంటి వాణ్ణి ఎవరు కీర్తిస్తున్నారు? అప్పుడు ఆ కన్నులను చూసి, ఆ నేత్ర సౌందర్యాన్ని చూసే వేదాలు ఈయనే పరాత్పరుడు, పుండరీకాక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువే పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాయి. వేదం తే పతిం పుండరీక నయనం విదామాసహ. వేదములన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణుడు, పుండరీకాక్షుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే లోకాలన్నిటికీ కూడా అధిపతి, లోక పాలకుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాయి. ఆ పుండరీకాక్షత్వము ఏం తెలియచేస్తుంది అంటే ఉభయ విభూతి నాయకత్వాన్ని అంతటినీ కూడా తెలియచేస్తుంది. అంటే అంత గొప్ప సంపద కలిగిన, సర్వైశ్వర్యాన్నంతటికీ కూడా సూచకంగా ఉండేటటువంటిది ఆ పుండరీక నయనత్వము. నిన్ను చూసినటువంటి వాడికి కూడా అద్భుతమైనటువంటి వైభవం కలుగుతుంది. నువ్వు చూసినా చూడకపోయినా నిన్ను నిరంతరం చూస్తూ నీ దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో ఆపాదించుకుని అది కళ్ళకి కట్టినట్టుగా నిత్యము నిన్ను సేవించేటటువంటి వాడికి కలిగేటటువంటి వైభవం ఇలా ఉంటుందమ్మా. నీ కటాక్షములు ఎవరి మీదైతే పడతాయో వారి యొక్క నేత్ర సౌందర్యము వర్ణించలేము. రాజ్ఞాం దృశో దుర్వచాహ, వారి నేత్ర సౌందర్యము వర్ణించలేము. నిన్నెవరైతే నిత్యము సేవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో వారి నేత్రాలకి అద్భుతమైనటువంటి సౌందర్యం సంతరించుకుంటుంది. ఆ నేత్ర సౌందర్యాన్ని వర్ణించడానికి సాధ్యమవుతుందా? పెరుమాళ్ల యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణించడానికి సాధ్యపడుతుందా? ఏదో పుండరీక నయనుడు అని చెప్పి, పుండరీకాక్షుడు అని చెప్పి విడిచిపెట్టేస్తుందే తప్ప వేదము దానిని సమగ్రంగా తెలియచేయమంటే ఆ వేదము కూడా మా వల్ల కాదు అని వెనుదిరిగిపోతుంది కదా. అలా నిన్ను నిత్యము సేవించి ఆ రూపం యొక్క వైభవాన్ని ఆస్వాదించేటటువంటి వారికి కూడా గొప్ప నేత్ర సౌందర్యం కలుగుతుంది. దానిని కూడా వర్ణించలేము తల్లి. ఇలా సాక్షాత్ ప్రత్యక్షంగా తవ నీ యొక్క అవలోక విభవ, చూపుల యొక్క వైభవాన్ని, శోభని, ఇక ఏం నీ చూపులు ఎవరి మీద పడుతున్నాయో వారి నేత్ర సౌందర్యము వర్ణించలేము. నిన్నెవరు చూస్తున్నారో వారి నేత్ర సౌందర్యము వర్ణించలేము. ఇక సాక్షాత్తుగా నీ నేత్ర సౌందర్యము, నీ కటాక్షముల యొక్క వైభవము ఏ విధంగా చెప్పగలం తల్లి? కాక్వా కయా వర్ణ్యతే సాక్షాత్ తవావలోక విభవ కాక్వా కయా వర్ణ్యతే. ఎంత అద్భుతమైనటువంటి ఆ ఉపమానాన్ని చెప్పడము అందంగా చెప్తున్నారు భట్టర్ వారు, దానికి పోలికలు అందంగా చెప్తున్నారు. చివరికి ఇంత గొప్పవైనటువంటి ఆ కటాక్షములను ఏ విధంగా మేము వర్ణించగలము అనేటటువంటి విషయంతో ముగిస్తున్నారు. నీ చూపులు పడితేనే రాజులకి గొప్ప, మానవులకి, లోకంలో ఉన్నటువంటి వారందరికీ గొప్ప సంపద కలుగుతుంది. ఆ సంపద అంతా కూడా వారి నేత్రములలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సౌందర్యంతో నిండినటువంటి నేత్రాలను కవులు పొగడలేక దుర్వచాహ, మా మాటలకి దూరంగా ఉన్నాయి, మా మాటలకి అందడం లేదు రాజుల యొక్క నేత్ర సౌందర్యము అని చెప్పి ఊరుకుంటున్నారు. అది నీ కటాక్షములు పడినటువంటి వారి యొక్క వైభవము. నిన్ను నిత్యము సేవించేటటువంటి ఆ శ్రీయపతి యొక్క వైభవం ఏమిటి అంటే నిత్యం త్వన్ మధుపాన మత్త మధుపం, నిత్యము నిన్నే ఆస్వాదించేటటువంటి ఒక మత్త మధుపం ఉంది. అదే ఆయనే శ్రీయపతి.
ఆయన యొక్క శ్రీ నిర్భరాభ్యాం పతిం శోభ కలిగినటువంటి పతి అయినటువంటి నీ పతి శ్రీ మహావిష్ణువు యొక్క ఆయనకి ఎటువంటి వైభవం సంతరించుకుంటున్నాడు అంటే వేదములన్నీ కూడా ఆయన నేత్రాలను చూసి ఆ నేత్ర సౌందర్యాన్ని చూసి ఈయన పుండరీక నయనుడు, ఈయన పుండరీకాక్షుడు, ఈయన లోకపతి, ఉభయ విభూతి నాయకుడు, సర్వైశ్వర్యము కలిగినటువంటి వాడు, అందరికీ స్వామి ఈయనే అనేటటువంటి విషయాన్ని వేదం నిర్ధారణ చేస్తోంది. పోనీ ఆ వేదము సమగ్రంగా నేత్ర సౌందర్యాన్ని చెప్పిందా? లేదు. చివరికి పుండరీక నయనుడు అని ఏదో ఉన్నటువంటి వాటిలలో గొప్పదాన్ని చెప్పేసి ఊరుకుంది. అలా వేదములు కూడా వర్ణించలేనటువంటి సౌందర్యాన్ని సంతరించుకుంటున్నాయి నిన్ను చూసేటటువంటి కన్నులు. అలాంటప్పుడు నీ కన్నుల యొక్క సాక్షాత్తుగా నీ కన్నుల యొక్క వైభవాన్ని ఏ విధంగా మేము వర్ణించగలము, నీ కటాక్షములను ఏ విధంగా వర్ణించగలము అని అద్భుతంగా ఈ శ్లోకంలో భట్టర్ వారు అనే కన్నుల యొక్క సౌందర్య కటాక్షముల యొక్క వైభవాన్ని అద్భుతంగా తెలియజేస్తున్నారు. రాజుల నేత్రాలలో అంటే లోకాలన్నిటినీ కూడా పరిపాలించేటటువంటి వారి యొక్క నేత్రాలు లక్ష్మీ కటాక్షము ఈషన్మాత్రము లక్ష్మీ కటాక్షము ఒకటో రెండో కటాక్షములు ఎవరి మీదైతే పడతాయో వారు మహారాజులు అవుతున్నారు, చక్రవర్తులు అవుతున్నారు అని క్రిందటి శ్లోకాలలో మనకి చెప్పారు. ఆ కుగ్రామ నియామకాదపి అని ఆ సర్వ నిర్వాహకాత్ చిన్న గ్రామాన్ని నుండి గ్రామాన్ని ఏలేటటువంటి ఒక పరిపాలించేటటువంటి ఒక వైభవము, లోకాలన్నిటినీ కూడా పరిపాలించేటటువంటి వైభవము ఒక్కొక్కరికి ఎలా వస్తోంది అంటే లక్ష్మీ కటాక్షం వల్లే. ఎవరి మీదైతే ఎక్కువగా లక్ష్మీ కటాక్షములు పడుతున్నాయో వారు ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతున్నారు. ఎవరి మీదైతే 1, 2 పడుతున్నాయో వాడు ఇంద్రుడవుతున్నారు, లేకపోతే చతుర్ముఖ బ్రహ్మ అవుతున్నారు. అలా ఎవరి మీద లక్ష్మీ కటాక్షం పడుతోందో వారు రాజై కూర్చుంటున్నారమ్మా. ఆ రాజు ఈ భూమండలాలంతటినీ కూడా సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంటాడు. దాంతో ఆ రాజుకి ఆభిజాత్య గర్వం వస్తుంది, ఆభిరూప్య గర్వం వస్తుంది, అభినవ యవ్వన గర్వం వస్తుంది, అధికార గర్వం వస్తుంది. ఆ గర్వమంతా కూడా ఆయన కన్నులలో తొణికిసలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఐశ్వర్యం ఎక్కువైతే లోకంలో ఒక చమత్కార ఉక్తి ఏమంటారంటే కన్నులు సంపద ఎక్కువైతే కన్నులు నెత్తికెక్కుతాయి, కన్నులు ఎర్రబారుతాయి అని చెప్తూ ఉంటారు. అలా అధికారము ఐశ్వర్యము కలిగినటువంటి రాజుల యొక్క కన్నులలో ఆ ఐశ్వర్యం అంతా కనిపిస్తూ ఉంటుంది. వారి నేత్ర సౌందర్యాన్ని ఆ సౌందర్యం ఉన్నా లేకపోయినా నేత్ర సౌందర్యం ఉన్నా లేకపోయినా కవులందరూ కూడా వారి దగ్గరకు వెళ్ళి రాజా నీ కన్నులు అంత అద్భుతంగా ఉన్నాయి, ఆ రాజు నుండి ఏదో కొంచెం లబ్ధి పొందడానికి ఆ నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉంటారు. ఆ నేత్ర సౌందర్యాన్ని కూడా ఎలా చెప్తారు అంటే వేటితోనూ ఆ నేత్రాలను పోల్చలేము, అంత అద్భుతమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడివి రాజా అని ఆయన నేత్రాలను అభివర్ణిస్తూ కవులైనటువంటి మా మాటలకు అందనటువంటి నేత్ర సౌందర్యం నీది అని కవులందరూ కూడా లోకంలో ఉన్నటువంటి కవులందరూ కూడా ఆ రాజు యొక్క నేత్ర సౌందర్యాన్ని కొనియాడుతూ ఉంటారు. ఇలా 1, 2 కటాక్షముల వాడి మీద పడి లోకాలను పాలించేటటువంటి ఒక స్థితి కలిగి గర్వము చేత ఎర్రబారినటువంటి ఆ కన్నులను లోకంలో ఉన్నటువంటి కవులు వర్ణించలేకపోతున్నారు. దీనికి కారణం నీ కటాక్షముల యొక్క ప్రభావమే సుమా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తర్వాత పోని ఆవిడ కటాక్షములు పడకపోయినా ఆవిడ్నే మనసులో ఉంచుకొని నిత్యము కంటికి కట్టినట్టుగా ఆవిడ్ని సేవిస్తే మాకేమన్నా వైభవం కలుగుతుందా అంటే ఎందుకు కలగదు? అపూర్వమైనటువంటి వైభవం కలుగుతుంది. నీ చూపులు పడినటువంటి వాడిని వర్ణించలేము, ఆ చూపులను వర్ణించలేము. పోనీ ఆ చూపులు మన మీద పడకపోయినా ఆవిడ్ని మన దృష్టి పదంలో నిలుపుకుంటే మనకి కలిగేటటువంటి ఒక వైభవం ఏమిటి అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తామండి. ఆ శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆవిడ సౌందర్యానికి ఈడుపడి అలా లక్ష్మీదేవిని చూస్తూ ఉంటాడు. ఆయన నేత్ర సౌందర్యం, ఆయనకి కలిగినటువంటి వైభవం, ఆయన నేత్రములకు కలిగినటువంటి సౌందర్యాన్ని మేము చెప్తున్నాము అని త్వన్ మధుపానమత్త మధుపా శ్రీనిర్భరాభ్యాం పతిం దృభ్యామేవ హి పుండరీకనయనం వేదో విదామాసతే. ఉపనిషత్తులన్నీ కూడా స్వామిని
పుండరీకాక్షుడు అని చెప్తూ ఉంటాయి. పుండరీకము అంటే తామర పువ్వు, అక్షి అంటే నేత్రములు, తామర పువ్వుల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు అని స్వామిని చెప్తున్నాయి. ఎందుకు ఆయన అసలు పుండరీకాక్షుడయ్యాడు, ఎలాంటివి ఆ పుండరీకములు అంటే దానిని వివరిస్తారు. చాందోగ్య ఉపనిషత్తులో ఉన్నటువంటి చాందోగ్య ఉపనిషత్తు అనేటటువంటి ఉపనిషత్తు ఆ స్వామి నేత్రముల యొక్క సౌందర్యాన్నంతటినీ కూడా వర్ణిస్తూ ఉంటుంది. పుండరీకము అంటే సీతాంభోజము, తెల్లటి తామర, కర్ణిక నుండి ఇంచుమించు అంతా కూడా తెల్లగా ఉంటుంది. రేకుల అంచుల్లో మాత్రం, తామర పుష్పం యొక్క రేకుల అంచుల్లో మాత్రం ఎర్రని ఒక ధౌళి, ఒక ఎర్రని రంగు మాత్రం ఆ రేకులలో ఉంటుంది. అలా ఉంటాయి అతడు పరమాత్మ యొక్క కన్నులు, అంటే తెల్లగా ఉంటాయి. చివరిలో మాత్రం ఎర్రని జీర కలిగి ఉంటాయి పరమాత్మ యొక్క తిరునేత్రములు అంటారు. వాటిని ఇంకా బాగా ఉపనిషత్తులు, చాందోగ్యం అనేటటువంటి ఉపనిషత్తు బాగా చెప్తుంది. యథా కప్యాసం పుండరీకమేవం అక్షిణి అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. స్వామి యొక్క అక్షిణి తిరునేత్రములు ఎలా ఉంటాయి అంటే బాగా విచ్చుకున్నటువంటి తామర పుష్పం యొక్క రేకులలా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తే, దానికి భగవద్ రామానుజుల వారు ఇంకా వివరణ చేస్తూ గంభీరాంభ సముద్భూత సమృష్టనాళ రవికర వికసిత పుండరీకదళ అమల ఆయతే క్షణ అని దానిని ఇంకా బాగా వివరిస్తారు. గంభీరాంభ సంభూత సమద్భూత, ఏదో పైన నీరు తాగినటువంటి కమలమైతే చిన్నగా ఉంటుందండి. లోతుగా నాళం కలిగినటువంటి ఒక తామర పుష్పం అయితే బాగా పెద్దగా ఉంటుంది. దాని రేకులు కూడా విశాలంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనసులో ఉంచుకొని, సాధారణమైనటువంటి తామర పుష్పం కాదండి, గంభీరము అంటే లోతు, ఎంత లోతుగా వెళ్ళాలంటే అంత లోతుకి, నీళ్ళ లోతుకి వెళ్ళి ఆ నీరునంతటినీ కూడా సమగ్రంగా తాగగలిగినటువంటి పెద్ద నాళం కలిగినటువంటి తామర పుష్పం. అలా పెద్ద నాళంతో ఉన్నటువంటి తామర పుష్పము, ఆ పుష్పము ఆ నాళానికి తగినట్టుగా నీటిని సమృద్ధిగా తాగడం వల్ల పెద్ద తామర పుష్పము, దాని రేకులు కూడా, తామర పుష్ప రేకులు కూడా బాగా పెద్దగా విశాలంగా ఉండేటటువంటి తామర రేకులు. అలా తామర పుష్పం వికసించిన తర్వాత ఆ తామర పుష్పపు రేకులు ఎలా ఉంటాయో అలాంటి కన్నులు తిరునేత్రములు కలిగినటువంటి వాడు స్వామి అంటున్నారు. ఆ తామర పుష్పం కూడా ఎలా వికసించిందట, మనమేదో బలవంతంగా వికసింపచేస్తే వికసించినటువంటి తామర పుష్పం అయితే, అలా మనం బలవంతంగా చేతితోటి తీసేటప్పుడు ఆ రేకులు నలిగిపోతూ ఉంటాయి, సంకుచించుకొని పోతూ ఉంటాయి, వాడిపోతూ ఉంటాయి. స్పర్శ, మన మానవ స్పర్శ ఎప్పుడైతే తగులుతుందో ఆ పుష్పము వడిలిపోతుంది, ఆ స్పర్శకే పుష్పం వడిలిపోతుంది. కాబట్టి అది కూడా లేకుండా రవికర వికసిత, అప్పుడే ఉదయించేటటువంటి సూర్యుడి యొక్క లేత కిరణములు ఆ పుష్పం మీద పడితే ఆ లేత సూర్యకిరణములకి వికసించినటువంటి పుష్పము. చూడండి, పుష్పం అప్పుడే వికసించినప్పుడు బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఒక పావుగంట అరగంట పోయిన తర్వాత, వికసించిన తర్వాత పావుగంట అరగంట పోయిన తర్వాతే వాడిపోవటం మొదలు పెడుతుంది. కాబట్టి రామానుజుల వారు ఏం చెప్తున్నారు, అప్పుడే వికసించేటటువంటి పుష్పం యొక్క రేకులలా ఉంటాయి పరమాత్మ యొక్క తిరునేత్రములు. అంటే పువ్వు పూర్తిగా వికసించలేదు, అలానే ముక్కలించను లేదు, అప్పుడే లేత సూర్యకిరణములు ఆ పుష్పం మీద పడుతున్నాయి, తామర పుష్పం మీద పడుతున్నాయి, అది వికసిస్తోంది. ఆ వికసించేటటువంటి ఆ పుష్పము రేకులలా ఉన్నాయి తిరునేత్రములు అంటుంది. తెల్లగా ఉన్నాయి ఆ రేకులు, చివరలో ఎర్రగా ఉన్నాయి. అలాంటి గొప్ప తామర పుష్పపు రేకుల లాగా ఉంటాయి అంటున్నారు. లౌకికంగా ఉండేటటువంటి తామర పుష్పానికి కొన్ని హేయ గుణములు ఉంటాయి. వాడిపోవడము, బురద అంటుకోవడము, ఇలాంటి హేయ గుణములు ఉండినా ఉండవచ్చు. కానీ పరమాత్మ యొక్క నేత్రములకు అలాంటి హేయ గుణములు ఏమీ ఉండవు. కాబట్టి అమల ఆయతే క్షణ, హేయ గుణములేమీ లేనటువంటి ఒక తామర పుష్పపు రేకులా ఉన్నాయి స్వామి యొక్క తిరునేత్రములు అని అందంగా తెలియజేస్తున్నారు. తామర పుష్పంతో పోల్చడంలో
ఆంతర్యం అంటే అంత సౌందర్యం కలిగినటువంటివి, అంత సౌరభం కలిగినటువంటివి, అంత సౌకుమార్యం కలిగినటువంటివి, అంత శీతలత్వం, దయ అనేటటువంటి రసప్రవాహం ఎప్పుడూ కన్నుల నుండి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి శీతలత్వం కలిగినటువంటివి. వీటన్నిటితో పాటు వైశాల్యం కలిగినటువంటిది ఆ తిరునేత్రములు, పరమాత్మ యొక్క తిరునేత్రములు అని చెప్తున్నారు. అలా పుండరీక నయనుడుగా వేదములు స్వామిని అభివర్ణిస్తున్నాయి తల్లి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి నేత్రములు తెల్లగా ఉండాలి కదండి, మరి ఎర్రగా ఉన్నాయి అని చెప్తున్నారు ఏమిటి అంటే, మన మనసులో ఏదైనా భావన కలిగితే ఆ భావానికి తగినట్టుగా నేత్రాలు మారిపోతూ ఉంటాయి. మనసులో ఎక్కువ ఆనందం కలిగిందనుకోండి, ఆ నేత్రములలో ఒక ఎర్రని జీరలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ దుఃఖం కలిగినా తెల్లగా ఉండేటటువంటి ఆ కన్నులు ఎర్రని జీరల వల్ల కొంచెం ఎర్రబారినట్టుగా ఉంటాయి. ఇక్కడ స్వామి కన్నులలో ఉండేటటువంటి ఆ ఎర్ర జీరలలో ఉండేటటువంటి ఆంతర్యం ఎందుకు వస్తున్నాయి? ఆ ఎర్రని ధనం ఎలా వస్తుంది స్వామి యొక్క కన్నులలో అంటే ఆనందం చేత అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏమిటి ఆనందము అంటే నిత్యము తల్లిని సేవిస్తూ ఉండడం వల్ల కలిగినటువంటి ఆనందం చేత. త్వన్ మధుపానమత్త మధుపా శ్రీనిర్భరాభ్యాం దృశాం. స్వామి యొక్క కన్నులను శ్రీనిర్భరాభ్యాం, శ్రీతోటి కూడినటువంటి కన్నులు కలిగినటువంటి గొప్ప శోభ కలిగినటువంటి వాడు. ఆ కన్నులలో ఉండేటటువంటి శోభని ఎవ్వరూ కూడా వర్ణించలేరు, అంత గొప్ప శోభ కలిగినటువంటి వాడు. ఆ శోభ ఎలా సంతరించుకుంటోంది కన్నులలో స్వామి యొక్క తిరునేత్రములలో అంటే, త్వన్ మధుపానమత్త మధుపమ మధుపా, నిన్నెప్పుడూ కూడా ఆస్వాదించడం వల్ల కలిగినటువంటి మత్తు వల్ల, ఆనందం వల్ల ఆయనకి ఆ కన్నులలో ఆ శోభ కలుగుతోంది అంటున్నారు. ఇక్కడ త్వన్ మధుపాన, తల్లిని తేనెతో, త్వన్ మధు, నువ్వే తేనవి తల్లి లక్ష్మీదేవి, ఆ తేనెను నిత్యము పానం చేయడం వల్ల కలిగినటువంటి శోభ. మదించిన తుమ్మెదల యొక్క శోభతో నిండి ఉన్నాయి స్వామి నేత్రాలు. స్వామి నేత్రాలు తెల్లగా ఉన్నాయి. ఆ లోపల ఆ నేత్రములలో ఉండేటటువంటి కనీకములు అంటే కనుగుడ్లు నల్లగా ఉంటాయి. ఆ నల్లని కనుగుడ్లను ఇక్కడ భట్టర్ వారు తుమ్మెదలతోటి పోలుస్తున్నారు. తెల్లని తామర పుష్పం యొక్క రేకులలా స్వామి తిరునేత్రములు ఉన్నాయి. ఆ తిరునేత్రములలో నల్లగా కనిపించేటటువంటి కనీకమును ఒక తుమ్మెదతో పోలుస్తూ, ఆ కనీకములు నిత్యము కూడా నిన్నే చూస్తూ ఉన్నాయి తల్లి. ఆ కనీకములు నువ్వు అని చెప్పబడేటటువంటి మధువును, లక్ష్మీదేవి అని అనేటటువంటి మధువును నిత్యము కూడా పానం చేయడం వల్ల ఆ కనీకములు అటూ ఇటూ కదలకుండా మత్తెక్కినటువంటి తుమ్మెదలలాగా, తేనె తాగి మత్తెక్కినటువంటి తుమ్మెదలాగా అటూ ఇటూ కదలకుండా అలా నిశ్చలంగా ఉండిపోయాయి. నీ కేసి చూస్తూ అలా నిశ్చలంగా ఉండిపోయాయి. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన అంటే, స్వామి లక్ష్మీదేవి కేసి కన్నార్పకుండా చూస్తున్నాడు, దృష్టి మరల్చకుండా లక్ష్మీదేవినే చూస్తున్నాడు. చూస్తూ ఉంటే కనీసం ఆ లోపల కన్నులలో లోపల ఉన్నటువంటి కనుగుడ్లైనా అటు ఇటు కదులుతున్నాయంటే లేవు. ఆ కనుగుడ్లు కూడా, కనీకములు కూడా లక్ష్మీదేవి కేసే అలా నిశ్చేష్టగా ఆవిడకేసే చూస్తూ ఉండిపోయాయట. ఎందుకు అంటే అవి ఏమిటనుకుంటున్నారు? మత్త మధుపములు. మధువుని తాగి 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 అలసిపోయి సొలసిపోయి ఇంకొక తమ రెక్కలని ఆడించడానికి అంటే బాగా తేనె తాగి 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 మనసంతా భారము, శరీరం అంతా కూడా భారమైపోయి ఇక రెక్కలు ఆడిచ్చి ఇంకొక తమ ఇంటికి నివాస స్థానానికి వెళ్ళలేకుండా ఆ పువ్వులోనే సేద తీరేటటువంటి తుమ్మెదలలాగా అయిపోయాయి ఆ స్వామి యొక్క కనీకములు. ఆ తల్లి యొక్క అందాన్ని, ఆ సౌందర్యాన్ని అంతటినీ కూడా ఆస్వాదించేటటువంటి స్వామి తిరునేత్రములు చూపు మరల్చుకోలేక ఉన్నాయి. ఆ తిరునేత్రములలో ఉండేటటువంటి కనీకములు కూడా మత్తెక్కినటువంటి మధుపములలా ఆవిడ మీద దృష్టి మరల్చకుండా ఆవిడ వైపే చూస్తూ ఆ సౌందర్యాన్నంతటినీ కూడా నిత్యము పానం చేస్తున్నాయి. దానివల్ల స్వామి కన్నులలో ఒక ఎర్రని ఆనందం వల్ల స్వామి కన్నులలో ఒక ఎర్రని ధనం సంతరించుకుంటోంది. అందుకు అది చూసిన తర్వాత వేదములు, ఓహో ఈయనే పరాత్పరుడు, ఎవరి కన్నులలో అయితే ఆ ఎర్రని ధనం కనిపిస్తుందో, పుండరీకాక్షుడు ఎవరైతే ఉన్నాడో
ఆయనే పరాత్పరుడు, లోకాలన్నిటినీ కూడా తన విభూతిగా కలిగినటువంటి వాడు, సర్వైశ్వర్యాన్ని కూడా తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు ఈయనే సుమా అని వేదములన్నీ కూడా ఆ స్వామిని పుండరీకాక్షుడిగా గుర్తిస్తూ ఆయనే పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాయి. ఆ పుండరీకత్వము, ఆ ఎర్రని ధనం ఎలా ఏర్పడుతోంది అంటే స్వామి నిత్యము కూడా లక్ష్మీదేవిని చూడటం వల్ల ఆవిడ మీద ఉండేటటువంటి అనురాగము, ఆవిడ్ని చూడటం వల్ల కలిగినటువంటి ఆనందము ఆ ఎర్రని ధనానికి కారణమవుతోంది అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అందంగా తెలియజేస్తున్నారు. తుమ్మెదలు రోజు ఆ తేనెలను తాగడానికి ఒక్కొక్క పుష్పానికి మధుపము ఒక్కొక్క పుష్పానికి వెళ్తూ ఉంటాయి. దాని అదృష్టం బాగుంటే ఒక పెద్ద తామర పుష్పం కనపడింది. ఆ తామర పుష్పం కూడా అప్పుడే వికసించింది కాబట్టి తేనెలు నిండుగా ఉన్నాయి. మరొక తుమ్మెద వచ్చి ఆ తేనెను తాగలేదు కాబట్టి ఆ పుష్పంలో నిండుగా తేనె కనిపిస్తూ ఉంటే ఈ తుమ్మెద వెళ్ళి ఆ తేనెను తాగడం ప్రారంభించింది. అసలే అది చక్కటి వసంతకాలమేమో, నిర్మలమైనటువంటి సరస్సులో ఈ తామర పుష్పం ఉందేమో, చల్లటి పిల్లగాలులు వచ్చి ఆ తామర పుష్పాన్ని మెల్లిగా ఊపుతున్నాయి. ఆ గాలులకి ఆ తామర పుష్పం అలా అలా అటువైపు ఇటువైపు ఊగసాగింది. లోపల మధువుని సేవిస్తున్నటువంటి ఆ గండు తుమ్మెద హాయిగా కడుపు నిండటం కాదు, కంఠం వరకు ఆ మధువుని తాగి 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 మత్తెక్కి ఆ తామర పుష్పం ఒక ఉయ్యాలలా ఊగుతూ ఉంటే హాయిగా ఆ ఉయ్యాల కదలికలకి ఆ మధుపము తన స్థితిని మరిచిపోయి అక్కడే హాయిగా సేద తీరుతోంది. అలా సేద తీరుతున్నటువంటి మధుపం ఎలా అయితే అక్కడే సేద తీరుతోందో స్వామి యొక్క తిరునేత్రములు కూడా అలా లక్ష్మీదేవి యొక్క సౌందర్యం, ఆవిడ యొక్క అతిశయాన్ని చూస్తూ 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 మత్తెక్కినటువంటి మధుపంలా అక్కడే కదలకుండా అలాగే ఉండిపోయాయి. అది పుండరీక నయనములు. స్వామి నేత్రములు పుండరీక నయనములు అంటే ఎలా వచ్చాయి ఆయనకు అంతటి నేత్ర సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదిగోండి తల్లిని చూసి ఆవిడ మీద ఉప్పొంగినటువంటి ఆనందంతో, ఆవిడ్ని అనుభవించడం వల్ల కలిగినటువంటి అనురాగంతో ఆ కన్నులు పుండరీకములు అవుతున్నాయి. తెల్లటి తామర పుష్పపు రేకు ఎలా ఉంటుందో అలా ఉంటున్నాయి. ఆ తెల్లని నేత్రాలలో నల్లని నల్లని కనుగుడ్లు తుమ్మెదలా ఉన్నాయి. ఆ తుమ్మెద లక్ష్మి అనేటటువంటి మధువును తాగి 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 కంటిలో కనీకములు కదల్చకుండా రెప్పవేయకుండా అలా కళ్ళప్పగించి అమ్మని చూస్తూ చూస్తూ ఉన్నాడు స్వామి. దానినే ఇక్కడ చెప్తున్నారు భట్టర్ వారు. ఆ కన్నులు బాగా వికసించినటువంటి పుండరీకాల్లాగా ఉంటే, ఆ నేత్రాలలో ఉన్నటువంటి కనుగుడ్లు తుమ్మెదలలా ఉంటే, లక్ష్మి అనేటటువంటి మధువుని నిరభ్యంతరంగా పానం చేస్తున్నాయి ఆ కనీకములు. దానివల్ల మాదకత వచ్చిందంటే ఒక మత్తు వచ్చింది ఆ కనీకములకి. ఆ మత్తు వల్ల కన్నులు కదలకుండా అలా నిశ్చలంగా ఉండిపోయాయి. ఆ రసానుభవం వల్ల ఆ ఉన్మత్తమై ఆ ఆనంద అనుభవం అంతా కూడా కన్నులలో ఎర్రని జీరల్లా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా వేదం చూసి ఆహా పరాత్పరుడు ఈయనే కదా, పుండరీక నయనుడు ఈయనే కదా, సర్వైశ్వర్యము తన అధీనంలో కలిగినటువంటి వాడు ఈయనే కదా, అందరికీ శేషి ఈయనే కదా, అందరికీ స్వామి ఈయనే కదా, ఉభయ విభూతి నాయకుడు ఈయనే కదా అని ఆయన పుండరీకాక్షుడు పుండరీక నయనుడు ఈయనే అనేటటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని వేదం పరమాత్మని కీర్తిస్తోంది అని చెప్తున్నారు. వేదమే కాదు, ఆళ్వార్లు కూడా తామరై కണ്ണనే తాలేలో పుండరీకాక్షునికి లాలి పాడండి అని ఎక్కడ ఆళ్వార్లందరూ కూడా తిరుముఖ మండలాన్ని సేవించడం ఒక ఎత్తు అయితే, ఆ తిరుముఖ మండలంలో అతిశయంగా ఉండేటటువంటి ఆ తిరునేత్రాలను సేవించి అనుభవించేటటువంటి ఒక అనుభవం మరొక ఎత్తుగా ఉంటుంది. తిరుముఖ మండలాన్నంతటినీ కూడా సామాన్యంగా సేవించినటువంటి ఆళ్వార్లు ఆ తిరునేత్రములలో ఉండేటటువంటి సౌందర్యాన్ని చూసి ఇంకా బయటికి రాలేక ఆ పెరియవాయ్ కంగళ్ ఎన్ని విధములుగా వాటిని పోల్చినా సరిపోక ఆ పెద్ద కన్నుల కలిగినటువంటి వాడు ఆ తామరై కಣ್ಣను, ఆ తామర పుష్పము వంటి తిరునేత్రములు కలిగినటువంటి వాడు అని చెప్పి ఆళ్వార్లందరూ కూడా, మహనీయులందరూ కూడా, జ్ఞానులందరూ కూడా
అభివర్ణించేటటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి వాడు ఆ స్వామి. అలాంటి ఆ స్వామి యొక్క తిరునేత్ర సౌందర్యాన్ని వేదము సమగ్రంగా చెప్పలేక కేవలం ఏమని చెప్పేస్తోంది? పుండరీకనయనం వేదో విదామాసతే. వేదములు కూడా స్వామి దృగ్భ్యామేవ హి పుండరీకనయనం వేదో విదామాసతే. నీ పతి యొక్క నేత్ర సౌందర్యాన్ని చూసే దానిని మనసులో ఉంచుకునే వేదము ఈయన పుండరీకాక్షుడు, ఈయన లోకశేషి, లోకానికంతటికీ కూడా శేషి, లోకనాథుడు ఈయన, లోకనాయకుడు ఈయన, లోకాధిపతి ఈయన అనేటటువంటి విషయాన్ని చెప్తోంది. అలా ఎవరు ఆమె దృష్టికి పాత్రమైనటువంటి వారు ఉన్నారో వారు రాజులు. ఆ కటాక్షాలు ప్రసరించగా రాజుగా అవుతున్నాడు వాడు. అతని వైభవాన్ని, గొప్ప వైభవాన్ని అనుభవిస్తున్నాడు, గొప్ప దర్జాను అనుభవిస్తున్నాడు, గొప్ప ఐశ్వర్యాన్ని ఆ రాజు అనుభవిస్తున్నాడు. ఆ ఐశ్వర్యమంతా కూడా ఆ రాజు కన్నులలో గర్వంలా కనిపిస్తోంది. ఆ రాజు ఐశ్వర్యంతో ఆ కన్నులు ఎర్రబడుతున్నాయి. ఆ కన్నుల నేత్ర సౌందర్యాన్ని మనం వర్ణించలేకపోతున్నాం. రాజాధికారి యొక్క నేత్ర సౌందర్యాన్ని మనం లోకంలో ఉన్నటువంటి కవులెవ్వరూ కూడా వర్ణించలేకపోతున్నారు. ఇది ఆవిడ చూడటం వల్ల, ఆవిడ కటాక్షములు పడటం వల్ల కలిగేటటువంటి నేత్ర సౌందర్యంలో ఒక ఔన్నత్యము. మరి ఆ తల్లిని నిత్యము కూడా సేవించేటటువంటి వాని యొక్క నేత్ర సౌందర్యం ఎలా ఉంది అంటే పరమాత్మనే ఇక్కడ మనకి అనుగ్రహిస్తున్నారు. ఆ స్వామి అమ్మను నిత్యము అభివీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. సౌందర్యంలో అతిశయించినటువంటి సౌందర్యంలో మునిగిపోయి స్వామి నిత్యము కూడా తల్లి వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆయనని చూస్తూ ఉంటే ఆయన నేత్రాలకి ఒక గొప్ప సౌందర్యం సంతరించుకుందండి. తిరుప్పావైలో ఏరారంద కణ్ణి యశోదైళం సింగం మొదటి పాసురంలో ఏరారంద కణ్ణి యశోదై, యశోదాదేవి యొక్క నేత్ర సౌందర్యం అంత గొప్ప నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఆవిడండి. ఆ తిరునేత్రములకి అంత గొప్ప సౌందర్యం ఎలా సంతరించుకుంది? విశాలమైనటువంటి కన్నులు, ఆ కన్నులన్నీ కూడా సౌందర్యంతో నిండిపోయి ఆ సౌందర్యం కన్నుల నుండి బయటికి ప్రవహిస్తోందా అన్నంత గొప్ప నేత్ర సౌందర్యవతి యశోదాదేవి. ఇంత నేత్ర సౌందర్యం యశోదాదేవికి ఎలా కలిగిందండి అంటే కృష్ణుణ్ణి చూసి ఆయన చేష్టితములను చూసి కృష్ణుడు అనుభవింపచేసేటటువంటి ఆనందాన్ని అనుభవించి ఆ ఆనందమంతా కూడా ఆవిడ కన్నులలో తొలకిసలాడుతోంది. అందుకే ఏరారంద కణ్ణి యశోదై అని అక్కడ అలా గోదాదేవి యశోదాదేవి యొక్క నేత్ర సౌందర్యాన్ని చెప్తోంది. ఇక్కడ భట్టర్ వారు పెరుమాళ్ళకి పుండరీకాక్షత్వం ఎలా వచ్చింది, ఆయన పుండరీక నయనుడు ఎలా అయ్యాడు అంటే అమ్మను నిత్యము కూడా చూస్తూ అమ్మ యొక్క అతిశయాన్ని అనుభవిస్తూ ఆ అనుభవం అంతా కూడా కన్నులలో కనిపిస్తూ ఆయన పుండరీకాక్షుడు అయ్యాడని మీకెవరు చెప్పారండి అంటే వేదము ఆయనని వర్ణిస్తోంది కదా, పుండరీకాక్షుడు అని వర్ణిస్తోంది కదా. ఆయన పరత్వం అంతా కూడా పుండరీకాక్షత్వం వల్లే అని పరత్వాన్ని నిరూపించి సూచకంగా ఆయన కన్నులు ఎర్రగా ఉన్నాయి అని పుండరీకాక్షుడు అని వేదం అభివర్ణిస్తోంది కదా. ఆ పుండరీకాక్షత్వం ఎలా వస్తోంది అంటే స్వామి నిత్యము కూడా కన్నార్పకుండా లక్ష్మి అనేటటువంటి మధువును నిత్యము ఆ నేత్రములలో ఉండేటటువంటి కనీకమును పానం చేసి మత్తెక్కి నిశ్చేష్టితంగా అలా ఉండి ఆ ఆనందమంతా కూడా కన్నులలో ఎర్రందనంగా కనిపిస్తోంది. దీనిని చూసినటువంటి ఆ వేదము ఈయన పుండరీకాక్షుడు, ఆ పుండరీకాక్షత్వానికి కారణం తల్లిని నిత్యము సేవించడం వల్ల అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా ఆయన నేత్రములను వర్ణిస్తోంది. ఎలా వర్ణిస్తోంది అంటే అది కూడా ఆ వేదం కూడా పరమాత్మ యొక్క సౌందర్యాన్ని సమగ్రంగా వర్ణించలేక పుండరీకాక్షుడు అని వదిలేసిందండి. కాబట్టి నిన్ను నిత్యము కన్నులలో నిలుపుకునేటటువంటి వారి యొక్క నేత్రాలకి ఒక సౌందర్యం లభిస్తుందమ్మా. ఆ సౌందర్యాన్ని కూడా మేము సమగ్రంగా మేమే కాదు వేదాలు కూడా సమగ్రంగా వర్ణించలేవు. మరి సాక్షాత్తుగా ఇద్దరికీ వైభవాన్ని అందించినటువంటివి నీ తిరు కటాక్షములు. మరి ఆ కటాక్షములను మేము ఎలా వర్ణించగలము అంటే వాటిని వర్ణించలేము అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా భట్టర్ వారు చివరి పాదంలో తెలియజేస్తున్నారు. సాక్షాత్ తవావలోక విభవ కాక్వాకయా వర్ణ్యతే
ఒకరి మీద నీ కటాక్షములు పడితే వారి నేత్ర సౌందర్యాన్ని వర్ణించలేకపోతున్నాం. నిన్ను నిత్యము చూసి ఆస్వాదించి ఆ ఆనందానుభవాన్నంతటినీ కూడా కన్నులలో నిలుపుకున్నటువంటి ఆయన యొక్క నేత్ర సౌందర్యాన్ని నోటితో వేదములే చెప్పలేకపోతున్నాయి. మరి సాక్షాత్తుగా నీ కన్నుల యొక్క వైభవాన్ని, ఆ కటాక్షముల యొక్క వైభవాన్ని ఇంకెలా చెప్పమంటావు తల్లి అని భట్టర్ వారు చివరి పాదంలో చెప్తున్నారు. కాబట్టి ప్రత్యక్షంగా నీ వైభవాన్ని ఎలా పూర్తిగా చెప్పగలము అంటే ఏ విధంగా చెప్పగలం, ఎలా వర్ణించగలము, దాని సాధ్యమవుతుందా? కాక్వా కయా వర్ణ్యతే, ఏ విధంగా ఏ రీతిలో దాన్ని వర్ణించమంటావమ్మా? వర్ణించాలి అంటే మాటలు రావాలి, మనసుకు తోచాలి, బుద్ధికి తోచాలి, మాటలు అందాలి, ఆ మాటల్ని ప్రయోగించేటటువంటి ఒక శక్తి కావాలి, సామర్థ్యం కావాలి. అలా మాకున్నటువంటి ఈ శక్తి సామర్థ్యాలతోటి మాకున్నటువంటి బుద్ధికి తోచేటటువంటి భావన పరంపరతోటి నీ కటాక్ష వైభవాన్ని ఏ విధంగా చెప్పగలము? అసలు చెప్పలేము అని చెప్తూనే భట్టర్ వారు చెప్పకుండా ఊరుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ అనుభవాన్ని, కటాక్షముల యొక్క అనుభవాన్నంతటినీ కూడా పూర్తిగా అనుభవించినటువంటి వారు, నోటితో మాటలతో చెప్పలేనటువంటి కటాక్ష వైభవాన్ని అనుభవించినటువంటి ఆ అనుభవమే భట్టర్ వారి యొక్క మాటలని పలికిస్తోంది. ఈ మాటలన్నిటినీ కూడా భట్టర్ వారి చేత ఎవరు పలికిస్తున్న ఈ శ్లోకాన్ని చెప్పలేమంటూనే మరి ఇంత గొప్పగా శ్లోకాన్ని అందించారు కదా అంటే, అది అందించినటువంటి వారు భట్టర్ వారికి ఆ లోపల ఉన్న కటాక్షముల అనుభవించినటువంటి ఆ అనుభవమే ఇంత గొప్పగా వారి చేత ఈ శ్లోకాన్ని అందింపచేస్తోంది. కాబట్టి తల్లి, నీ కటాక్షములు మా మీద పడడం వల్ల మాకు తోచినట్టుగా మొత్తం దానికి పూర్తిగా వర్ణించలేకపోయినా, ఆ కటాక్షముల యొక్క వైభవాన్ని పూర్తిగా వర్ణించలేకపోయినా ఈ విధంగా వర్ణిస్తున్నాము. ఏమని వర్ణిస్తున్నాము? నీ వైభవాన్ని పూర్తిగా చెప్పలేము అని వర్ణిస్తున్నారు భట్టర్ వారి. చెప్పడం సమగ్రత ఎప్పుడు కలుగుతుంది అంటే, చెప్పలేనటువంటి విషయాన్ని సమగ్రంగా చెప్పలేము అంటే దానికి ఒక అతిశయం కలుగుతుంది. అలా నీ కటాక్షాల యొక్క వైభవాన్ని పూర్తిగా మేము చెప్పలేము తల్లి అంటున్నారు. తల్లి సౌందర్య రాశి, ఆ తల్లే సౌందర్య రాశి కాదు, ఆవిడ తిరునేత్రములు సౌందర్యంతో నిండినటువంటివి. కేవలం తిరునేత్రములైనా కాదు, ఆవిడ చూపులు తిరునేత్రములతో సౌందర్యంతో నిండినవి. కేవలం చూపులే సౌందర్యంతో నిండినవా కాదు, ఆ చూపులు ఎవరి మీద పడుతున్నాయో వారికి గొప్ప సౌందర్యం సంతరించుకుంటోంది. అంతేనా కాదు, ఆమెను ఎవరైతే చూస్తున్నారో వారి నేత్రాలకి గొప్ప సౌందర్యం సంతరించుకుంటోంది. ఏమి ఆశ్చర్యము! ఆవిడ సౌందర్య రాశి, ఆవిడ తిరునేత్రములు అత్యంత సౌందర్యంతో విరాజిల్లుతున్నాయి. ఆవిడ నేత్రములే కాదు, చూపులు, కటాక్షములు అత్యంత సౌందర్యాలతో నిండి ఉన్నాయి. అక్కడ వరకు సహజమే. తల్లి సౌందర్యము, తల్లి నేత్రముల సౌందర్యము, తల్లి కటాక్షముల సౌందర్యము అంటే అందులో అతిశయం లేదు. ఆ చూపులు ఎవరి మీద పడుతున్నాయో వారి కన్నులు సౌందర్య అతిశయంతో నిండిపోతున్నాయి. అక్కడ వరకు కూడా పర్వాలేదు. ఆమెన్నెవరు చూస్తున్నారో, నిత్యము ఆమెన్నెవరు సేవిస్తున్నారో వారి కన్నులు కూడా సౌందర్యంతో అలరారిపోతున్నాయి. అంత గొప్ప సౌందర్య రాశి ఆ తల్లి. ఆ కటాక్షముల యొక్క వైభవం అది. అలాంటి వైభవం ఉన్నటువంటి ఆ కటాక్షములను మేము ఎలా చెప్పగలము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎవరు ఆ తల్లిని నిత్యము సేవిస్తూ ఉంటారో వారికి గొప్ప వైభవం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎంత గొప్ప వైభవం కలుగుతుంది అంటే, లోకంలో నిత్యము ఆ తల్లిని తన కన్నులలో ఉంచుకున్నటువంటి ఒక ఆయన లోకనాథుడవుతున్నాడు. కాబట్టి మనము కూడా నిత్యము తల్లి కటాక్షం మన మీద పడినా పడకపోయినా మనం ఆవిడ్ని నిత్యము సేవించి ఒక దాసోహ సమర్పణం చేయడం వల్ల మనకి కలిగేటటువంటి భాగ్యం ఏమిటి అంటే, పరమాత్మతోటి సారూప్యం సిద్ధిస్తుంది. ఎంత అద్భుతంగా ఫలాన్ని చెప్తున్నారు భట్టర్ వారు అంటే, ఆవిడ చూడనివ్వండి, చూడనివ్వకపోవండి. తల్లి అంటే సహజంగా చూస్తుంది. బిడ్డల మీద ఎటువంటి తారతమ్యము లేకుండా అందరినీ కటాక్షిస్తుంది. పోనీ ఏదో హడావడిలో ఆవిడ చూడకపోయినా మనము నిత్యము శ్రీరంగనాయకిని సేవించడం వల్ల మనకి కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే, దానికి మెయిన్ మొదటి ఎగ్జాంపుల్, సులభంగా మనకి ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలి అంటే శ్రీయప్పతే. ఆయన నిత్యము శ్రీ లక్ష్మీదేవిని చూసి 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 ఆయనకేం వైభవం సంతరించుకుంది అంటే, లోకనాథుడు ఆయన పుండరీకాక్షుడు అని వేదం కీర్తిస్తోంది. ఆ పుండరీకాక్షత్వమే ఆయన పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తోంది అనేటటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తూ, మనం కూడా నిత్యము పిరాటిని
లక్ష్మీ శ్రీరంగనాయకిని సేవించడం వల్ల మనకి కూడా ఎలాంటి లాభం కలుగుతుంది అంటే, పరమాత్మ ఎలాంటి లాభాన్ని పొందాడో మనం కూడా అలాంటి లాభమే పరమాత్మతోటి సారూప్యము సిద్ధిస్తుంది. అంటే నిత్యము కూడా అమ్మను సేవించడం ద్వారా స్వామితో సమానమైనటువంటి గుణాలన్నీ కూడా క్రమంగా మనకి కలుగుతాయి. జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, ప్రకృతి మండలాన్ని దాటిన తర్వాత, విరజా నది దాటిన తర్వాత, శ్రీవైకుంఠ ధామం చేరాక అష్టగుణావిర్భావం ఏర్పడి పరమాత్మతో సమానమైనటువంటి స్థితిని పొందుతాడు. ఒక్క లక్ష్మీపతిత్వము జగన్నిర్వాహత్వము తప్ప, అంటే లక్ష్మీదేవికి పతిగా ఉండేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే. అక్కడ ఉన్నటువంటి నిత్యులకి ముక్తులకి ఆ లక్ష్మీపతిత్వం అనేటటువంటిది ఉండదు. జగత్తును నిర్వహించడము అనేటటువంటి కార్యము కూడా కేవలం శ్రీమన్నారాయణుడికి ఉంటుంది. ఈ రెండు మినహాయించి మిగిలినటువంటివన్నిటిలో కూడా స్వామితో సమానంగా ఈ జీవుడికి కలుగుతుంది. సాధర్మ్యము అనేటటువంటి జీవునికి పరమాత్మతో సిద్ధిస్తాయి. అలా లక్ష్మీదేవిని శ్రీరంగనాయకుని నిత్యము కూడా సేవించడం వల్ల మనము కూడా ఇంతటి భాగ్యవంతులమవుతాము అని భట్టర్ వారు మన తరపున, తల్లి నిన్ను నిత్యము మేము సేవిస్తున్నాము, మాకు కూడా నిత్యం త్వన్మధుపానమత్త మధుపా శ్రీనిర్భరాభ్యాం పతిం దృగ్భ్యామేవ హి పుండరీకనయనం వేదో విదామాసతే. ఆ స్వామికి కలిగినటువంటి వైభవం లాంటి వైభవం మాకు కూడా సంతరింపచేసి మమ్మల్ని పరమాత్మ యొక్క పాదార విందాల దగ్గరికి చేర్చి ఆయన తన ఒడిలో కూర్చోపెట్టుకొని లాలించేటట్టుగా మమ్మల్ని కటాక్షించు తల్లి అని భట్టర్ వారు ఈ ఆవిడ అవలోకాలను, తల్లి యొక్క కటాక్షములన్నిటినీ కూడా వర్ణించలేమని చెప్తూ దానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఉపమానాలను మనకు ఇస్తూ ఆ తల్లి యొక్క కటాక్ష వైభవాలని ఏ విధంగా మనం వర్ణించగలం, మాటలతోటి వర్ణించలేనటువంటిది ఆ వైభవము, అనుభవిస్తే తప్ప మాటలతో చెప్పలేనటువంటి గొప్ప వైభవము కేవలం భట్టర్ వారికి మాత్రమే సాధ్యపడేటటువంటిది. అంత గొప్ప ఉదాహరణను, అంత గొప్ప ఉపమానాలను ఇవ్వగలిగినటువంటి సామర్థ్యము కేవలం భట్టర్ వారికి మాత్రమే ఉంది. వారి చరణార విందాలలో దాసోహం సమర్పిస్తూ వారి వెనకాల ఉండి ఆ శ్రీరంగనాయకి కటాక్షాన్ని మనం కూడా పొంది ఆ కటాక్షముల యొక్క వైభవం మన మీద పడాలి, ఆ కటాక్షములు మన మీద పడాలి అని కోరుకోవాలి. అది సులభం కాబట్టి మనం ఆవిడ్ని నిత్యము సేవించమో అది కష్టం. భట్టర్ వారు నిలుపుకున్నట్టుగా నిత్యము ఆవిడ రూపాన్ని మనసులో నింపుకొని నిత్యము ఆవిడకి దాసోహం సమర్పిస్తాము అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పని. మరి సులభమైనటువంటి పని ఏమిటి అంటే, శ్రీరంగనాయకి మనల్ని చూడటం సులభమైనటువంటి పని. ఆవిడ దయ కలిగినటువంటి ఆవిడ కాబట్టి, దయా ప్రవాహం కలిగినటువంటి దయామూర్తి భవించినటువంటి ఆవిడ కాబట్టి ఆ దయా ప్రవాహం కన్నుల కటాక్షముల నుండి కూలంకషంగా వచ్చేటటువంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ కాబట్టి ఆవిడ కటాక్షములు మన మీద పడటం అత్యంత సులభమైనటువంటి పని. కాబట్టి నిత్యము కూడా రంగనాయకికి దాసోహం సమర్పిస్తూ తల్లి నీ కటాక్షములు మా మీద పడాలి అని భట్టర్ వారిని ముందుంచుకొని ప్రార్థన చేస్తూ త్వత్స్వీకార కళావలేప కలుషా రాజ్ఞాం దృశో దుర్వచాః నిత్యం త్వన్మధుపానమత్త మధుప శ్రీనిర్భరాభ్యాం పతిం దృగ్భ్యామేవ హి పుండరీకనయనం వేదో విదామాసతే సాక్షాత్ లక్ష్మి తవావలోక విభవః కాక్వాకయా వర్ణ్యతే. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్యమంగళం. సటారేటిరాత్ ప్రోక్తత్రయ్యంతార్ధప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురో